ఇదన్నా వస్తారు చూడు ఆటో వాళ్ళు, మీ ఊరోళ్ళు. అట్లా కాదు, శనివారం నువ్వు సామాన్లకు వచ్చే విషయం గురించి కాదు. ఇప్పుడు 5,000 అంటే అది ఇచ్చేస్తావు, మళ్ళీ 5,000 8,000 అయినా మళ్ళీ నేను పెరుగుతా పైన నేను పెట్టుకోను, అప్పు అనేదే లేదు. నీది కట్ట నేను చెప్పేది నా వర్షన్ అర్థం చేసుకో. నీ వర్షన్ మా ఇంట్లో ఎలా ఉన్నాయన్నా ఉండని, నాకు సంబంధం లేదు. నేను అప్పు అనేదే లేదనుకుంటున్నా, నేను వద్దనుకుంటాను. ఎందుకంటే నేను టెన్షన్ పడను. నేను కట్టే వాళ్ళకు డైలీ మేము సమాధానం చెప్పుకోవాలా. మీకంటే ఇచ్చేస్తారు, గమ్మున అయిపోయిన విషయం తర్వాత ఆలోచన. నా పని ఏంది, అడిగినాడు ఆయన చెప్పినాడని నేను ఇచ్చిన, లేదు నేను ఇవ్వను ఎవరికి. ఒకవేళ ఇవ్వాలన్నా కానీ టైం పడుతుంది, సరని అప్పు ఎవరికి ఇయ్యము. అది నాకు పొద్దున్నే పంపించు. నువ్వు శనివారం అని అనుకోవద్దు, నాకు ఇబ్బంది అవుతుంది. నాకు కలెక్షన్లు లేవు, నువ్వు కట్టేట్లు ఉన్నాయి. 2,000 కాదు, మొత్తం పంపించు. నువ్వు మళ్ళీ 2,000 అంటే ఎట్టా? నువ్వు క్యాష్ ఉందని చెప్తావు, ఇప్పుడు మళ్ళీ 2,000 పంపిస్తానంటే ఎట్టా? నువ్వేమన్నావు, నాకు బుధవారం మొత్తం ఇస్తానా, ఫోన్ పే వేస్తాను అన్నావు. సరే ఫోన్ పే పర్లేదు అన్నావు. క్యాష్ ఉందని ఇప్పుడే చెప్తాను, మళ్ళా 2,000 పంపిస్తానంటే నేనేం చేసేది చెప్పు. నాకు మొత్తం కావాల్సిందే, నేను రూపాయి కూడా పెండింగ్ పెట్టుకోను. నాకు కావాల్సిందే. ఇది 120 days ఉన్నాయా? ఇది డిసెంబర్ లో చేసినారు, 120 days అన్నారు. అంటే పోయినట్టేనా? బాగున్నావా? డిసెంబర్ లో చేసి 120 days అన్నారు, అంటే 4 months కదా, అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జనవరి అనుకో 26 కదా. జనవరి అనుకో, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, 4 మూడు 120 దగ్గరికి వచ్చింది. వదిలే, బాగా క్యాష్ ఉందని మళ్ళీ మారుస్తుంది. లే, అది 120 days అయిపోయినట్టున్నది. డిసెంబర్ లో చేసినారు. 26/12 నానా, 3 నెలలు. 1 2 3 సరే ఉంది. ఒక బ్లాక్ కవర్ ఇచ్చింది. ఏం చేస్తాం, ఏం చేయలేము. వాడికి పంపించేది. లేదా అని అడుగుదామా? అంత వద్దు కదా. పీస్ మిఠాయిలు కూడా వద్దు కదా.